లేస్తే వస్తుందండి, కానీ ఉన్నప్పుడు ఉండదు కదా. సత్సంగం చేసినంతసేపు బాగానే ఉంటుందండి. లేచి అలా గడప దాటామనుకోండి, మా గడపలోకి ఎంటర్ అయ్యామనుకోండి, వచ్చేస్తుంది. మాయా మాయా అంటే అసలు మాయకు రూపమే లేదు. యా మాస మాయ అని దానికి డెఫినేషన్. ఏది లేదు అది మాయ. ఉన్నది మాయ కాదు, లేనిది మాయ. లేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడం మాయ, ఉన్నదాన్ని లేదన్నట్టుగా అనుకోవడం మాయ. ఇక్కడ మాయా మాయా మాయ ఎప్పుడు మాయలో ఉండడం ఎందుకు? ఒక్కసారి తెర తీసేయి, వివేకంతో కళ్ళు తెరిచి చూడు. అందుచేత ఎప్పుడైతే ఇవేవి నాకు వర్ణము లేదు, ఆశ్రమం లేదు, రంగు లేదు, ధారణ లేదు, ఛాపు లేదు, యోగం లేదు, యాగం లేదు, ఏమీ లేదు. ఎందుకని? ఇది నేను కాదు, మరేవి నావి కాదు. అచ్ఛాస కాస్త అంతరించిపోయింది. మరి నేనెవరిని? ఇవన్నీ తీసేయగా మిగిలినటువంటిది శివతత్వము. తత్ ఏక అవశిష్ట శివ కేవలం. శివుడే. వెళ్ళిపోతే మారిపోయేటటువంటి వాడు శివుడు కాదు. శివుడు ఎప్పుడూ శివుడే. లోపలున్నా, బయట ఉన్నా, చేస్తున్నా, తింటున్నా, కంటున్నా, ఉంటున్నా, నిద్రిస్తున్నా శివత్వం ఎప్పుడూ తరగదు. ఆఖరికి శరీరం మరణించినా శివత్వం ఉందని. అందుకే రమణ మహర్షి భగవానుడికి వారికి మరణానుభూతి కలిగి, మనకి నిద్రానుభూతి కలిగినది. నిద్ర మరణం రెండు ఒకటేనండి. ఇది స్వల్పకాలికము, అది దీర్ఘకాలం. అంటే మరణిస్తే మరొక జన్మ వేసుకుని వస్తారు. ఇక్కడ నిద్రిస్తే మళ్ళా వెలుగు వచ్చి మళ్ళీ నెక్స్ట్ పోర్షన్ చేస్తారు. అంతే. 100% నిజమా? ఒప్పుకుందామా? అదే విషయాన్ని ఇక్కడ ఎప్పుడైతే సద్గురువు యొక్క బోధ విన్నాము అంటే సత్యం మనకి తెలిసిందో అప్పుడు నాకు ఉన్నటువంటి అధ్యాస కాస్త అంతరించిపోయింది. అదో అటువంటి శివత్వ స్వరూపమే నా స్వరూపం అని చెప్పినప్పటికీ తర్వాత నా మాత పితావా, నా దేవా, నా లోకా, నా తల్లి లేదు, తండ్రి లేదు, దేవత లేదు, లోకాలు లేదు, నా వేదాన యజ్ఞాన తీర్థ